టీచర్స్ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్లు బ్యాలెట్ పేపర్లో 1 నంబర్ అండి. మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇద్దరు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్లకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పేపర్లలో కూడా 2 పేర్లు కూడా 1 నంబరు. దయచేసి చాలామంది ఇక్కడ ఓటేసిన అనుభవం కూడా ఉంది. 1 అక్కడ వాళ్ళు ఇచ్చిన పెన్ తోటే 1 ఏదో 1 ఓఎన్ఈ 1 కాకుండా టిక్ పెట్టకుండా 1 వేసి మీ అందరు కూడా ఇద్దరు క్యాండిడేట్లకు ఆశీర్వదించవలసిందిగా మీ అందరు కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎదుగుతుందో చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ముఖ్యంగా గత 11 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన, ఈ 14 నెలల కాంగ్రెస్ పరిపాలన యూత్ గురించి ముఖ్యంగా సమాజానికి కావాల్సింది విద్యా, వైద్యం, ఉపాధి, ఈ మూడింటికే దూరం అయిపోతూ ఉంది 11 సంవత్సరాల నుండి తెలంగాణ మనం సాధించుకున్నాం. వందలాది మంది త్యాగంతో అనేక మంది ఇలా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం సాధించుకున్నాం. ఆంధ్ర వాళ్ళంతా కూడా నీళ్లు, నిధులు, నియామకాలన్నీ దోసుకొని పోతున్నారు, కొండపోతున్నారని మనం సాధించుకున్న తర్వాత నిజంగా ఏది కూడా ప్రజలకు ఈ 3 కూడా దూరం అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు కావాల్సింది నియామకాల విషయంలో ఈరోజు యూత్ డిక్లరేషన్ ఈ కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్ల క్రితము హైదరాబాద్లో భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఒట్టు పెట్టుకొని యూత్ డిక్లేర్ చేశారు. దాంట్లో నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తామని, ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, గ్రాడ్యుయేట్స్కు 10 లక్షల అంటే సపోర్ట్ ఇస్తామని చెప్పి ఇక అనేక స్కూటీలు ఇస్తాం, ఇవి ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలుపరిచే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే తెలంగాణ అప్పుల కూబిలో కూరుకుపోతూ ఉంది. రోజుకు వాళ్ళు పదవి కోసం హామీలు ఇచ్చారు తప్ప ఈ 6 గ్యారెంటీలు 400 హామీలు ఇప్పటికీ ఏది అమలుపరచలేదు. కనుక భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటకు నిలబడే పార్టీ, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన పార్టీ. గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ మీ మొదటి ప్రాధాన్యత ఓటు 27వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ అంజిరెడ్డి గారు మరియు టీచర్స్ క్యాండిడేట్ మల్కా కొమరయ్య గారు బ్యాలెట్ పేపర్లో ఇద్దరు కూడా 1 నంబరు మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను.